వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా 2050 నాటికి అరటి పంట అంతరించిపోయే దశలో ఉంది. ఇది మనం చెప్పడం కాదండి, లండన్ కేంద్రంగా పనిచేసే క్రిస్టియన్ ఎయిడ్ ఫౌండేషన్ వారు చేసిన సర్వే ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా అరటి చెట్టు లేదా అరటి పంట అంతరించిపోనుంది అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ తెలియజేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు భారతదేశం అరటి పండ్లకు సంబంధించి. ఇక భారతదేశమే అతిపెద్ద కన్జ్యూమర్ కూడా. భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతున్న అరటి పంటలో 80% స్వదేశీయంగానే వినియోగిస్తున్నారు. 20% పంటను మాత్రమే అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నాం. అరటి పండ్ల ఎగుమతిలో 12వ దేశం. అరటి పండ్ల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో రోజువారీ ఆహారంలో భాగంగా అరటి పండును ఆహారంగా తీసుకునేవారు 40 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి అరటి పంట అంతరించిపోతే 40 కోట్ల మంది తమ దినసరి ఆహారాన్ని కోల్పోతారు. తీవ్రమైన ఆహార సంక్షోభంలో కూరుకుపోనుంది భారతదేశం. భారతే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా 30% జనాభా తమ దినసరి ఆహారంలో అరటి పండును ఆహారంగా తీసుకుంటారు. కాబట్టి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఆహార కొరత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. దీనికి ప్రధానమైన కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతూ వస్తోంది. మరి అరటి పంటకి సానుకూలమైన టెంపరేచర్ 15 నుండి 35 డిగ్రీలు. మరి 15 నుండి 35 డిగ్రీ సెల్సియస్ వద్ద అరటి పంట అత్యధికంగా దిగుమతినిస్తోంది. 37 డిగ్రీలు దాటితే అరటి పంట తన ఫలన వ్యవస్థను తగ్గించుకుంటుంది. అంటే అరటి పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇక 47 డిగ్రీలు దాటితే అరటి పంట నిర్వీర్యమవుతుంది. పంట ఎండిపోయి జీరో దిగుమతి వస్తుంది. కాబట్టి 47 డిగ్రీస్ దాటితే అరటి పంట పండించడం కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరం నమోదైన టెంపరేచర్ని మనం సమ్మర్లో అబ్జర్వ్ చేస్తే 44 డిగ్రీస్ నుండి 45 డిగ్రీస్ వరకు నమోదైంది సగటున. కాబట్టి 2050 నాటికి ఖచ్చితంగా వాతావరణ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే 2050 నాటికి అరటి పంట అంతరించిపోనుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఆహారంగా తీసుకునే 4 పదార్థాలలో 4వ స్థానంలో ఉంది అరటి పండు. ఎందుకంటే నెంబర్ అరటి ఉంది. కాబట్టి తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితులు దాపరిస్తుంది.